హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. మనం చూడబోతున్న టాపిక్స్ ఇవి: ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958, షిగలోసిస్ అవుట్బ్రేక్ ఇన్ కేరళ, హిమార్స్, ఎపిక్లోరోహైడ్రిన్, డిక్లైనింగ్ ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026, 52nd G7 summit, ప్రాజెక్ట్ కుషా, indigenous AI model Varya. So first topic, ASPA, that is Armed Forces Special Powers Act 1958. సో ఇది న్యూస్ లో ఎందుకుందంటే మన హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటి అనౌన్స్మెంట్ అంటే మనకి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అన్నది స్లోగా మనకి ఆల్మోస్ట్ నార్త్ ఈస్టర్న్ ఇండియాతో వెనక్కి తీసేసుకుని రివోక్ చేసేస్తాము, ఎక్సెప్షనల్ ఫర్ 1 or 2 స్టేట్స్. ఈ పర్టికులర్ యాక్ట్ అనేది జనరల్ గా ఎందుకంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మనకి కామన్ గా ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడ లా అండ్ పీస్ అండ్ ఆర్డర్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. అంటే బార్డర్ స్టేట్స్ కాబట్టి ముఖ్యంగా మనకి నేషనల్ యూనిటీకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాటికంటూ స్పెషల్ గా ఒక పర్టికులర్ లా అప్లై అవుతుంది. ఆ లాయే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ మాట. దాన్నే ఆస్పా అంటారు అన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ యాక్ట్ గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవాలి. సో ది ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 లో వచ్చింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఇట్ ఎంపవర్స్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ఆపరేట్ ఇన్ ద ఏరియాస్ డిక్లేర్డ్ యాజ్ అ డిస్టర్బ్డ్ ఏరియాస్. సో డిస్టర్బ్డ్ ఏరియాస్ అని డిక్లేర్ చేసిన ఏరియాస్ లో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ డైమెన్షన్ కోసం మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అక్కడిని తీసుకువెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దాన్ని ఆ పర్టికులర్ పవర్స్ ఎలా వస్తున్నాయంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 ద్వారా వస్తుంది. సో ఇట్ గ్రాంట్స్ స్పెషల్ పవర్స్ టు సెక్యూరిటీ ఫోర్సెస్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ అండ్ కాంబాట్ ఇన్సర్జెన్సీ. సో జనరల్ గా మనకి పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ అన్నది స్టేట్ సబ్జెక్ట్, పోలీస్ కింద వస్తుంది అన్నమాట. ఓకే, పోలీస్ పరిధిలో వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్సర్జెన్సీ అన్నది దాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక స్పెషల్ సిచ్యువేషన్ అన్నమాట. ఈ స్పెషల్ సిచ్యువేషన్ లో ఆ ఏరియాని డిస్టర్బ్ ఏరియాగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ అప్పుడు స్పెషల్ పవర్స్ అన్నవి అప్లై అయ్యి మనకేంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా మిగతా ప్రొవిజన్స్ ఏంటంటే డిస్టర్బ్ ఏరియా అని చెప్పి ఎవరు డిక్లేర్ చేయొచ్చు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయినా, లేకపోతే గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అయినా, ఆర్ యూనియన్ టెరిటరీ, ఏదైనా యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్ అయినా అది డిస్టర్బ్ ఏరియా అని డిక్లేర్ చేస్తే అప్పుడు ఈ పర్టికులర్ యాక్ట్ అన్నది అక్కడ అప్లై అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు యాక్ట్ అప్లై అయినప్పుడు స్పెషల్ పవర్స్ ఏమొస్తాయి అంటే యూజింగ్ ఫోర్స్ వెన్ నెసరీ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. సో ఫోర్స్ ని యూజ్ చేయడానికి అవుతుందన్నమాట, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అదుపులోకి తీసుకురావడానికి. అలాగే అరెస్టింగ్ పీపుల్ వితౌట్ వారెంట్. సో మనుషుల్ని అరెస్ట్ చేయొచ్చు వారెంట్ లేకుండా, ఎందుకంటే ఇది అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే సిచ్యువేషన్ మన నార్మల్ పరిధి నార్మల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ దాటినప్పుడే అది డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకేంటంటే నార్మల్ కండిషన్స్ తీసుకురావడానికి ఈ పర్టికులర్ యాక్ట్ అన్నది అప్లై చేయడం జరుగుతుంది. అప్పుడు వాటికి స్పెషల్ పవర్స్ వస్తాయి. సర్చింగ్ ప్రిమిసెస్ వితౌట్ అ వారెంట్, డిస్ట్రాయింగ్ మిలిటెంట్ హైడౌట్స్, ఆర్మ్ డంప్స్ ఆర్ ఫోర్టిఫైడ్ పొజిషన్స్. సో ఇలా స్పెషల్ పవర్స్ వస్తాయి. లీగల్ ప్రొటెక్షన్ ఏంటి? సో ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇలాంటి పవర్స్ వస్తున్నాయి కదా, ఇలాంటి పవర్స్ వస్తున్నప్పుడు సో వాళ్ళకి లీగల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్ అంటే దే కెనాట్ బి ప్రాసిక్యూటెడ్ ఇన్ ద కోర్ట్ ఫర్ యాక్షన్స్ టేకెన్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ అన్లెస్ ద సెంట్రల్ గవర్నమెంట్ గివ్స్ ప్రయర్ పర్మిషన్. సో ఈ యాక్ట్ ఒకసారి అప్లై అయిన తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఈ యాక్ట్స్ ప్రకారం. సో మనకి చాలా ఇన్స్టెన్సెస్ లో మిస్యూజ్ చేసినట్టు కూడా ఉంది మాట. ఓకే, సో ఆ పవర్స్ ని మిస్యూజ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, లైక్ ఫేక్ ఎన్కౌంటర్స్ చేసినట్టు ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో అవి ఎందుకు అవుతున్నాయి అంటే ఈ పర్టికులర్ లీగల్ ప్రొటెక్షన్ ని వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడం జరిగింది. సో లీగల్ ప్రొటెక్షన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఆర్మ్డ్ అఫీషియల్స్ కి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏంటంటే ఆ లీగల్ ప్రొటెక్షన్ దే కెనాట్ బి ప్రాసిక్యూటెడ్ ఇన్ ద కోర్ట్ మాట వితౌట్ ద ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో నెక్స్ట్ వన్ మనకి మేజర్ కమిటీస్ ఏంటి? సో ఈ పర్టికులర్ యాక్ట్ ని వద్దు అని చెప్పి కొన్ని కమిటీస్ రికమెండ్ చేశాయి. ఏంటా కమిటీసో మనకు తెలియాలన్నమాట. ఒకటి జస్టిస్ బిపి జీవన్ రెడ్డి కమిషన్.
సో ఈ కమిషన్ మనకి 2005లో వచ్చింది. ఇది ఏం రికమెండ్ చేసిందంటే ఈ పర్టికులర్ లాని రిపెల్ చేసేయాలి, ఎందుకంటే ఇది సింబల్ ఆఫ్ ఆపరేషన్ అయింది అండ్ ఎక్సెసివ్ మిలిటరీ పవర్స్ గా ఉంటుంది, కానీ పీపుల్ రిసెంట్మెంట్ కారణం అవుతుంది. సో అందుకే దాన్ని రిపెల్ చేయండి, వెనక్కి తీసుకోండి అని చెప్తుంది. అలాగే సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, సెకండ్ ఏఆర్సీ అంటాం, అది 2007లో వచ్చింది. ఇదేం చేస్తుందంటే ఇది కూడా మనకి ఈ ఆఫ్సా యాక్ట్ ని రిపెల్ చేయమని చెప్తుందన్నమాట. ఎందుకంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏలినేషన్, డిస్ట్రస్ట్ అండ్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అమాంగ్ లోకల్ పాపులేషన్. సో లోకల్ పాపులేషన్ లో ఏంటంటే గవర్నమెంట్ మీద ఒక కైండ్ ఆఫ్ డిస్ట్రస్ట్ అండ్ అలాగే వాళ్ళు ఏంటంటే ఏలినేషన్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి, సో ఆ యాక్ట్ అన్నది వెనక్కి తీయండి అని చెప్తున్నారు. అలాగే సంతోష్ హెచ్ కమిషన్ 2013, ఇది 2013లో వచ్చింది. ఇది కూడా మనకి ఏంటంటే ఈ పర్టికులర్ యాక్ట్ అన్నది చాలా మిస్యూజ్ అవుతుంది, సో దానిలో అకౌంటబిలిటీ పెంచండి అని చెప్తున్నమాట. అంటే ఇలాంటి లీగల్ ప్రొటెక్షన్స్ ఏ ఉన్నాయో ఇలాంటి లీగల్ ప్రొటెక్షన్ ని తీసివేయడం, ఇలాంటి పనులు చేయమంటున్నమాట, అకౌంటబిలిటీ పెంచమని. ఓకే, సో ఈ పర్టికులర్ యాక్ట్ మిస్యూజ్ అవుతుంది అంటున్నారు కదా. మిస్యూజ్ ఎలా అవుతుందంటే ఫేక్ ఎన్కౌంటర్ కేసెస్ అన్నవి కూడా పెరుగుతున్నాయి. సో ఈ పర్టికులర్ యాక్ట్ ఉంచాలనుకుంటే దానిలో అకౌంటబిలిటీ ఇంక్రీజ్ చేయండి అని చెప్పి రికమెండ్ చేసిందన్నమాట ఈ సంతోష్ హెచ్ కమిషన్. ఓకే, నెక్స్ట్ షిగెల్లాసిస్ అవుట్ బ్రేక్ ఇన్ కేరళ. ఇది న్యూస్ లో ఎందుకుందంటే మనకి కేరళలో ఈ పర్టికులర్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సంబంధించిన ఒక డిసీజ్ సంబంధించిన కేసెస్ అన్నవి రిపోర్ట్ అవడం జరిగింది. సో ఇది మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవాలన్నమాట. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఏం తెలుసుకోవాలంటే ఇది దేని వల్ల, ఏ మైక్రో ఆర్గానిజం వల్ల ఫామ్ అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఇలాంటి వివరాలు తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ షిగెల్లాసిస్ అన్నది హైలీ కంటేజియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో బ్యాక్టీరియా ద్వారా మనకి వచ్చే పర్టికులర్ డిసీజే ఇది మాట. ఓకే, సో ఇట్ కాజెస్ బై అ బ్యాక్టీరియా ఆఫ్ ద జీన్ షిగెల్లా. ఓకే, సో ఈ పర్టికులర్ బ్యాక్టీరియా ఆఫ్ ద జీన్ షిగెల్లా దగ్గర నుంచి వస్తుంది మాట. సో ఇట్ ప్రైమర్లీ ఎఫెక్ట్స్ ద ఇంటెస్టైన్ అండ్ కాజెస్ bacillary dysentery characterized by severe diarrhea. ఓకే, లూజ్ మోషన్స్ అంటారు కదా, సో ఇది ఇంటెస్టైన్ ఇంపాక్ట్ చేసి సివియర్ డయేరియాని తీసుకురాస్తుంది అన్నమాట. ఓకే, సో ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే ఏది ఇంపాక్ట్ అవుతుంది మనకి, ఏ ఆర్గన్, ఇంటెస్టైన్ ఇంపాక్ట్ అవుతుంది అండ్ మనకి సిమ్టమ్స్ ఏంటి, సివియర్ డయేరియా వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో సిమ్టమ్స్ ఏంటి, ఫీవర్, డయేరియా కూడా ఆఫన్ విత్ బ్లడ్ అండ్ మ్యూకస్, వామిటింగ్ అండ్ నాషియా, అబ్డామినల్ క్రాంప్స్ ఇలా వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో పొట్టు కడుపు నొప్పి ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, సో ట్రాన్స్మిషన్ ఎలా ట్రాన్స్మిషన్ అవుతుందంటే, సో ఆల్రెడీ ఎవరికైనా ఆ డిసీజ్ ఉంటే సో ఆ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకున్నా, లేకపోతే పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ త్రూ ఫీకల్ ఆర్ ఓరల్ రూట్. సో ఫీకల్ ఆర్ ఓరల్ రూట్ లోనైనా దీనికి మనకి ఈ డిసీజ్ అన్నది ఆ పర్టికులర్ పర్సన్, ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ట్రాన్స్మిట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. హిమార్స్, సో హిమార్స్ అన్నది న్యూస్ లో ఉంది. హిమార్స్ అంటే ఏంటంటే మనకి హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్. సో ఇది న్యూస్ లో ఎందుకుందంటే తైవాన్ రీసెంట్లీ కండక్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ లైవ్ ఫైర్ ఎక్సర్సైజ్ యూజింగ్ ద high mobility artillery rocket system in the Taiwan Strait, simulating a defense scenario against the potential Chinese military threat. So ఈ విషయం, సో ఇప్పుడు చైనా ఈ సిస్టమ్ ని ఫస్ట్ టైం వాడింది. ఫస్ట్ టైం దీన్ని ఏంటంటే ఒక లైవ్ ఎక్స్పెరిమెంట్ ఎక్సర్సైజ్ చేసిందన్నమాట ఈ పర్టికులర్ ఆర్టిలరీని ఉపయోగిస్తూ. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి న్యూస్ లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది తైవాన్ ఏంటంటే ఇది వాడడానికి కారణం ఏంటంటే చైనా మీద తనకు ఒక డిఫెన్స్ స్ట్రాటజీగా దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నమాట. సో దీన్ని ఈ న్యూస్ మనకు అర్థం అవ్వాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి, ముఖ్యంగా చైనా అండ్ తైవాన్ రిలేషన్స్ గురించి. ఓకే, సో మనకి రైవల్రీ, చైనా అండ్ తైవాన్ కి మనకు ఒక రైవల్రీ ఉందన్నమాట. ఈ రైవల్రీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి చైనాలో సివిల్ వార్ అయింది 1949లో. ఈ సివిల్ వార్ ఎవరి మధ్య అయ్యిందంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లెడ్ బై మావో జెడాంగ్, ఈ పర్టికులర్ పార్టీ, అలాగే కుమింటాంగ్ పార్టీ లెడ్ బై చియాంగ్ కై షెక్. సో ఈ రెండు పార్టీల మధ్య సివిల్ వార్ అయింది అండ్ ఈ పార్టీ గెలవడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే మనకి ఇప్పుడు చైనా అంటున్నాం కదా, అది ఎస్టాబ్లిష్ అయ్యింది, ఎస్టాబ్లిష్డ్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మరి. సో ఇక్కడ ఈ పార్టీ ఏం చేసిందంటే తైవాన్ కి వెళ్ళిపోయి సో తైవాన్ లో సెల్ఫ్ గవర్నమెంట్ అన్నది ఎస్టాబ్లిష్ చేసుకుంది. సెల్ఫ్ గవర్నమెంట్ అంటే
తైవాన్ కి ఓన్ డెమోక్రసీ, ఓన్ రూలర్స్ ని వాళ్ళే ఎన్నిక చేసుకుంటారు, వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, వాళ్ళ ఓన్ మిలిటరీ ఉంటుంది, అన్ని ఓన్ ఎకనామిక్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇలా ఒక సెల్ఫ్ గవర్నమెంట్ కంప్లీట్ గా చైనా నుంచి విడిపోలేదు కానీ, సో కానీ చైనాతో ఉన్న అది సెల్ఫ్ గవర్నమెంట్ అంతా మెయింటైన్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, సో కానీ వీళ్ళిద్దరు రైవలరీ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది. చైనా ఏమనుకుంటుందంటే ఎప్పటికైనా తైవాన్ అన్నది చైనాలోని పార్టే, సో ఇట్ విల్ మెయింటైన్ వన్ చైనా ప్రిన్సిపల్ మాట. సో వన్ చైనా ప్రిన్సిపల్ ఏంటంటే వరల్డ్ కంట్రీస్ ఎవరైనా చైనాని ఒక్క చైనాగానే కన్సిడర్ చేయాలి. సో చైనాతోని తైవాన్ తోని రెండు కంట్రీస్ తోని ఇండివిజువల్ గా డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయకూడదు. సో ఆ పర్టికులర్ రూల్ నే వన్ చైనా ప్రిన్సిపల్ అంటున్నారు. అంటే ఏంటంటే సో చైనా ఉద్దేశంలో తైవాన్ కూడా చైనాలో పార్టే. సో ఏదైనా బయట కంట్రీ చైనాతో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆటోమేటిక్ గా ఇదేంటంటే చైనా అనుకుంటుంది అది అప్లై చేస్తున్నట్టు మాట. అంటే మనకి ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఇండియా పాలసీ ఏంటంటే ఇట్ విల్ రెస్పెక్ట్ దిస్ పర్టికులర్ పాలసీ. సో ఇండియా ఏమనుకుంటుందంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల్ని ఇంటర్నల్ గా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. సో వీల్ రెస్పెక్ట్ దిస్ వన్ చైనా పాలసీ అండ్ వీ హ్యావ్ అఫీషియల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ చైనా. బట్ అన్అఫీషియల్ గా మనకి తైవాన్ తో కొన్ని రిలేషన్స్ ఉంటాయి, ముఖ్యంగా ఎకనామిక్ డైమెన్షన్ లో, సోషల్ డైమెన్షన్ లో. అంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, ట్రేడ్ లోని, వీటిల్లోని మనకి అన్అఫీషియల్ గా రిలేషన్ ఉంటుంది, కానీ దీన్ని ఒక వేరే కంట్రీగా మనం రికగ్నైజ్ చేయమాట. ఎందుకంటే వీఆర్ రెస్పెక్టింగ్ దిస్ వన్ చైనా ప్రిన్సిపల్ మాట. సో ఈ వన్ చైనా ప్రిన్సిపల్ ప్రకారం ఏమనుకుంటున్నారు, సో నో కంట్రీ కెన్ మెయింటైన్ అఫీషియల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బోత్ విత్ చైనా అండ్ తైవాన్. సో తైవాన్ ఏంటంటే చైనాలో లైక్ కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా లేదు కానీ సో సెల్ఫ్ గవర్నమెంట్ మాత్రం మెయింటైన్ చేస్తుంది. సో చైనాకి అండ్ తైవాన్ కి మనకి ఆ పర్టికులర్ ఫ్రిక్షన్ అంటూ ఉంటూనే ఉంటుంది. సో ఈ తైవాన్ కి మనకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే డిఫెన్స్ డైమెన్షన్ లో ముఖ్యంగా యుఎస్ ఉంటుంది. సో యుఎస్ మనకి అన్అఫీషియల్ గా తైవాన్ తో రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ దాని డిఫెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ న్యూస్ లో ఉన్న ఆర్టికల్లో హిమార్స్ అని ఉంది కదా, ఇది మనకి యుఎస్ దగ్గర నుంచే తైవాన్ తీసుకుందన్నమాట. ఇట్ ఈస్ అ యుఎస్ సప్లైడ్ మొబైల్ రాకెట్ ఆర్టిలరీ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై లాక్హీడ్ మార్టిన్. ఇది ఒక కంపెనీ మాట. సో ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ ఆర్టిలరీ సిస్టమే ఈ హిమార్స్ మాట. సో ఈ హిమార్స్ ఏంటంటే తైవాన్ తనకి డిఫెన్స్ కోసం తీసుకుందన్నమాట. ఎవరి మీద డిఫెన్స్? సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఎందుకంటే మనకి చైనాకి తైవాన్కి ఎప్పుడు ఆ కైండ్ ఆఫ్ రైవలరీ ఉంది కాబట్టి తైవాన్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం మిలిటరీని కూడా ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో దానిలో ఏంటంటే యుఎస్ హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అందులో భాగంగానే ఈ హిమార్స్ అనే ఎక్విప్మెంట్ ని యుఎస్ దగ్గర నుంచి తీసుకుంది. ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ 6-wheeled track enabling rapid movement across roads and rough terrain. సో ఈ డయాగ్రామ్ చూస్తున్నారు కదా, దీనికి 6 wheels ఉంటాయి. సో ఇవేంటంటే ఇక్కడ నుంచి మనం మిజైల్స్ అన్నవి లాంచ్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఓకే, సో this system is known for shoot and scoot capability, allowing to fire rockets and quickly relocate to avoid enemy counter attack. సో ఇది ఏం చేస్తుందంటే మనకి రాకెట్స్ అన్నవి లాంచ్ చేసి క్విక్ గా ఇంకో లొకేషన్ కి మూవ్ అయిపోతుంది అన్నమాట. ఇది హైలీ మొబైల్. సో దానివల్ల ఏమవుతుందంటే సో టార్గెట్ చేసిన వాళ్ళు మళ్ళీ ప్రత్యర్థులు మళ్ళీ దాడి చేయడానికి వీలుగా కాకుండా ఇంకో లొకేషన్ మారిపోతుంది అన్నమాట. సో దాన్నే ఆ టెక్నాలజీని ఏమంటారంటే షూట్ అండ్ స్కూట్ క్యాపబిలిటీ అంటారు. అలాగే విత్ రేంజ్ ఆఫ్ అరౌండ్ 300 kilometers, HIMARS can strike targets across the Taiwan Strait, including coastal areas in China's Fujian province. Okay, సో దీని రేంజ్ అంతా 300 kilometers. ముఖ్యంగా చెప్పాను కదా, ఇది తైవాన్ చైనా దగ్గర నుంచి కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ కోసం తీసుకుంటున్న మిలిటరీని ఇంక్రీజ్ చేసుకుంటుంది. అందులో ఒక ఎక్విప్మెంట్ మాట. సో దీని రేంజ్ అంతా 300 kilometers. సో ఈ 300 kilometers రేంజ్ తో ఏంటంటే మనకి తైవాన్ స్ట్రైట్, ఓకే, తైవాన్ స్ట్రైట్ అంటే చైనాని, మనకి మెయిన్లాండ్ చైనాని తైవాన్ని లైక్ డివైడ్ చేసే ఒక వాటర్ ఛానల్ అన్నమాట. సో ఇది 300 kilometers రేంజ్ వరకు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే తైవాన్ మనకి బియాండ్ తైవాన్ స్ట్రైట్ తో ఉన్న ప్రాంతానికి గురిపెట్టచ్చు. అలాగే మనకి చైనాలో ఫ్యూజన్ ప్రావియన్స్ అని చెప్పి ఈ ప్రావియన్స్ వరకు ఇది మనకి తైవాన్ చైనా మీద అటాక్ చేసే స్కోప్ ఉందన్నమాట. అంటే దాని రేంజ్ ఇంత ఉంది. HIMARS has been extensively used by
Ukraine during its conflict with Russia and has emerged as one of the key long-range strike system. సో మనకి రష్యా అండ్ యుక్రెయిన్ వాళ్ళిద్దరికి యుద్ధం అయినప్పుడు యుక్రెయిన్ ఏంటంటే రష్యా మీద యూజ్ చేసిందన్నమాట ఈ హిమార్స్ మాట. ఓకే, సో హిమార్స్ అన్నది మనకి యుక్రెయిన్ దగ్గర కూడా ఉన్న సిస్టమ్ మాట. ఇది యుఎస్ సిస్టమ్. ఓకే, దెన్ ఎపిక్లోరోహైడ్రిన్. సో ఎపిక్లోరోహైడ్రిన్ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉందో తెలుసుకుందాం. India has banned the use of epichlorohydrin, a paper strengthening chemical classified as potential carcinogen and chlorine bleaching in tea bags sold in the country. సో ఇదేంటంటే ఈ ఎపిక్లోరోహైడ్రిన్ అన్నది ఒక కార్సినోజెనిక్ సబ్స్టెన్స్ అని చెప్పి అంటున్నారు అన్నమాట. అంటే లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ వచ్చే స్కోప్ ఉందని చెప్తున్నారు. సో జనరల్ గా దీన్ని దేనిలో యూజ్ చేస్తారంటే మనకి టీ బ్యాగ్స్ దొరుకుతాయి కదా, డైరెక్ట్ గా మనం టీ బ్యాగ్స్ తీసుకొచ్చి వేడి నీళ్ళలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా టీ తయారవుతుంది కదా. సో ఆ టీ బ్యాగ్స్ లోని మనం యూజ్ చేస్తాం ముఖ్యంగా ఈ ఎపిహైడ్రోక్లోరిన్ మాట. సో ఎలా యూజ్ చేస్తున్నామో చూడండి. A chemical used to make tea bag paper stronger and less likely to tear in hot water. సో మనం టీ తయారు చేసుకోవడానికి ఆ టీ బ్యాగ్ లో ఉన్నది మనకి డిజాల్వ్ అవ్వాలి కదా వాటర్ లో, హాట్ వాటర్ లో. అంటే ఏంటో డిజాల్వ్ అయినంత వరకు ఆ పర్టికులర్ పేపర్ ఏది హోల్డ్ చేస్తుందో ఆ పర్టికులర్ టీ పౌడర్ ని హోల్డ్ చేయడానికి ఆ పేపర్ అన్నది అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ పేపర్ కి స్ట్రాంగ్నెస్ ఇవ్వడానికి ఈ ఎపిక్లోరోహైడ్రిన్ అనే కెమికల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. కానీ దీనిలో సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఇది లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే మనకి క్యాన్సర్ వచ్చే స్కోప్ ఉందని చెప్పి దీన్ని బ్యాన్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ పొటెన్షియల్ కార్సినోజన్, మీనింగ్ ఇట్ మే ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఇఫ్ ఎక్స్పోజర్ ఈస్ సిగ్నిఫికెంట్. ఓకే, సో అలాగే క్లోరిన్ బ్లీచింగ్, ఇంకోటి ఏంటంటే క్లోరిన్ బ్లీచింగ్. అలాగే ఆ టీ బ్యాగ్ ని వైటర్ అండ్ క్లీనర్ లుకింగ్ గా కనిపించడానికి ఈ క్లోరిన్ బ్లీచింగ్ ప్రాసెస్ అన్నది యూజ్ చేస్తారు అన్నమాట. సో దీని వల్ల కూడా ఏంటంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నవి ఆ టీలో ఉండిపోతాయి బట్. సో అవి తాగడం వల్ల మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో అందుకే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ క్లాసిఫైడ్ ఎపిక్లోరోహైడ్రిన్ యాజ్ అ ప్రాబబుల్లీ కార్సినోజెనిక్ టు హ్యూమన్స్ మాట. సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ స్టడీ చేసిన దాని ప్రకారం ఈ ప్రొడక్ట్ అన్నది, ఈ కెమికల్ అన్నది మనకి క్యాన్సర్ తీసుకొస్తుందని చెప్తున్నారు. So concerns have raised that residues of the chemical may migrate into beverages when tea bags are immersed in the hot water. The ban aims to reduce potential health risk associated with the prolonged exposure to the hazardous chemicals in food contact materials. So ముఖ్యంగా మనకి న్యూస్ లో ఇదేంటంటే ఈ ఎపిక్లోరోహైడ్రిన్ అన్నది లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే మనకి క్యాన్సర్ వస్తుంది అని తెలిసి ముఖ్యంగా ఈ కెమికల్ ని మనం టీ బ్యాగ్స్ లో యూజ్ చేస్తారు కాబట్టి ఇది బ్యాన్ చేయడం జరిగిందన్నమాట మనకి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ స్టడీ వల్ల. డిక్లైనింగ్ ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా, ఇది కూడా మనకి న్యూస్ లో అన్నమాట. సో ఫర్ డికేడ్స్ ఇండియా పాలసీ మేకర్స్ హ్యావ్ ఎంకరేజ్డ్ పాపులేషన్ కంట్రోల్. హౌఎవర్ recently India's total fertility rate has now dropped to 1.9. సో మన టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత అనుకున్నాం మనం 2.1 ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో మనకి నేషనల్ పాపులేషన్ పాలసీ 2000, సో దాని ప్రకారం మన టిఎఫ్ఆర్ రేట్ ఎంత ఉండాలి, 2.1 ఉండాలి. సో ఈ టిఎఫ్ఆర్ అంటే ఏంటి, సో ఈ టిఎఫ్ఆర్ అంటే ఏంటంటే ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అ ఉమెన్ వుడ్ హ్యావ్ ఇన్ హర్ లైఫ్ టైమ్ assuming she lives through her reproductive years, that is 15 to 49 years, has fallen below the replacement level of 2.1. సో మనకి ఏంటంటే ఈ టిఎఫ్ఆర్ అన్నది ఏంటంటే యావరేజ్ గా ఒక మహిళ తన రిప్రొడక్టివ్ ఏజ్ లో 15 to 49 ఇయర్స్ ఏజ్ లోని ఎంతమంది పిల్లల్ని, ఓకే యావరేజ్ గా ఎంతమంది పిల్లల్ని కంటే మనకి పాపులేషన్ స్టేబుల్ గా ఉంటుందో ఆ స్టేబుల్ దాన్నే మనం రిప్లేస్మెంట్ లెవెల్ అంటున్నాం అన్నమాట. సో పాపులేషన్ స్టేబుల్ గా ఉండే రేట్ ఎంత, 2.1 మాట. అంటే ఇట్ మీన్స్ దట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఓకే ఒక కపుల్ ఉన్నారు. కపుల్ అంటే ఏంటి మనకి మ్యారీడ్ కపుల్ అనుకోండి, మ్యాన్ ఉమెన్. సో ఈమె ఈ ఫ్యామిలీని కంప్లీట్ చేయడానికి ఇద్దరు పిల్లల్ని కంటే ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరిని రిప్లేస్ చేసినట్టు కదా. సో దాన్ని రిప్లేస్మెంట్ రేట్ అంటారు అన్నమాట. అంటే ఈ జనరేషన్ ని రిప్లేస్ చేయడానికి ఇద్దరు పిల్లలు ఉంటే మనకి సరిపోతుంది అన్నమాట. ఓకే, సో మనకి ఈ 2.1 ఎందుకుంది అంటే 0.1 ఎందుకుంది అంటే బఫర్ మాట. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే మనకి ఆ పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరు ఆ రిప్లేస్మెంట్ రేట్ వరకు, ఆ రిప్రొడక్టివ్ ఏజ్ వరకు బతకాలని లేదు.
లేకపోతే కొంతమంది పిల్లలు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో ఇలా ఏంటంటే ఈ 0.1 అన్నది మొత్తం కంట్రీ వైడ్ గా తీసుకుంటే అదొక బఫర్ మాట. సో రిప్లేస్మెంట్ రేట్ అంటే ఒక జనరేషన్ ఆఫ్ పాపులేషన్ ని కరెక్ట్ గా రిప్లేస్ చేయడానికి ఎంత పాపులేషన్ కావాలో దాన్ని రిప్లేస్మెంట్ రేట్ అంటారు. ఇండియాలో ఏంటంటే అది 2.1 మాట. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఈ స్టాటిస్టిక్స్ సర్వే వల్ల తెలిసింది ఏంటంటే మన రిప్రొడక్ట్ ఈ టిఎఫ్ఆర్ అన్నది 1.9 కి పడిపోయింది. మన టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నది 2.1 ఉన్నది కాస్త ఇది 1.9 కి పడిపోయిందని చెప్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ఓన్లీ స్టేట్స్ ఇన్ ఇండియా విత్ టిఎఫ్ఆర్ హయ్యర్ దెన్ 2.1. సో కొన్ని స్టేట్స్ లో ఇప్పటికీ 2.1 కన్నా కొన్ని స్టేట్స్ లో ఉన్నాయి. ఏంటా స్టేట్స్ అంటే అది బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్ మాట. ఓకే, సో ఇది మీరు చూస్తే మోస్ట్లీ ఏంటంటే మనకి జీడిపి నెంబర్స్ లో లో కాంట్రిబ్యూషన్ ఉన్న స్టేట్స్ మాట, అంటే కంపారిటివ్లీ పువర్ స్టేట్స్ మాట. ఓకే, ఢిల్లీ రికార్డ్స్ ద లోయెస్ట్ టిఎఫ్ఆర్ మాట. సో ఢిల్లీలో మనకి లోయెస్ట్ ఉంది, దట్ ఈస్ 1.2, followed by Tamil Nadu, Kerala, West Bengal at 1.3 each month. Southern state has always had TFRs well beyond the national average. This has gone down further in the last 2 decades. సో మనకి సదరన్ స్టేట్స్ కి ఈ రిప్లేస్మెంట్ రేట్ 2.1 కన్నా ఎప్పుడూ తక్కువే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇన్ఫాక్ట్ అదే రీజన్ అయ్యి ఈవెన్ మనకి ఏంటంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో 2 చైల్డ్ పాలసీ ఉండేది అన్నమాట. ఇప్పుడు అది తీసేసి మనకేంటంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పి లైక్ ఫ్యామిలీ ప్లానింగ్స్ ని లైక్ అలా చేసుకోవద్దు అండ్ అలాగే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి ఎంకరేజివ్ గా ఏం చేస్తుంది, కొన్ని పాలసీ మెషర్స్ తీసుకొచ్చింది. ఎలా, ఇప్పుడు 3rd చైల్డ్ 4th చైల్డ్ ఉంటే కొన్ని ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అలాగే ఏంటంటే 3rd చైల్డ్ ఉంటే 18 years వరకు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము అని చెప్పి పాలసీ మెషర్ తీసుకురావడం. ఇలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ సైజ్ ని ఇంక్రీజ్ చేయాలని చూస్తుందన్నమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ టిఎఫ్ఆర్ రేట్ అన్నది మనకి పడిపోయింది అన్నమాట. ఓకే, సో మనకి ఇండియా ట్రెండ్ అంటూ చూస్తే మనకి 1985 లో ఈ టిఎఫ్ఆర్ అన్నది 4.3 ఉంది అన్నమాట. హ్యాస్ ఫాలన్ అ రేట్ ఆఫ్ అబౌట్ 0.06 per year and there is no sign that this decline will reverse. అంటే ఏంటంటే 1985 లో 4.3 ఉంది, సంథింగ్ అరౌండ్ 2000s లో ఇట్ టర్న్డ్ అబౌట్ 3.3. ఇలా అంటే ప్రతి ఇయర్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 2024 ఈ టైంకి వచ్చేసరికి అది 1.9 వరకు వచ్చేసింది అన్నమాట. సో ఈ ట్రెండ్ అన్నది ఇంకా ఈ టిఎఫ్ఆర్ అన్నది తగ్గేటట్టే ఉంది కానీ రివర్స్ అయ్యేటట్టు లేదు అని చెప్పి న్యూస్ చెప్తుంది. అట్ ద కరెంట్ పేస్ ఇండియాస్ టిఎఫ్ఆర్ ఇస్ ప్రొజెక్టెడ్ టు డ్రాప్ బిలో 1.6 by 2031. సో ఇలా తగ్గుతుంటూ వెళ్తుంటే అండ్ ప్రతి ఇయర్ 0.06 తగ్గుతూ వెళ్తున్న ఈ క్యాలిక్యులేషన్ ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసిన సో మనకి టిఎఫ్ఆర్ అన్నది 2031 కల్లా 1.6 కి పడిపోతుంది అని చెప్పి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. ఇది కూడా మనకి న్యూస్ లో ఉంది. ఎందుకంటే ఈ పర్టికులర్ అమెండ్మెంట్ బిల్ అన్నది మనకి లోక్సభలో లైక్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట. ఇందులో సో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాని ప్రావిజన్స్ గురించి ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారో సో దాన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవాలి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏంటి. సో ఇదేంటంటే మనకి ఇట్ ఎయిమ్స్ టు రెగ్యులేట్ ద యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ టు ప్రొహిబిట్ యాక్టివిటీస్ డెట్రిమెంటల్ టు నేషనల్ ఇంట్రెస్ట్. సో ఇదేంటంటే మనకి కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి కదా, ఈ ఎన్జిఓస్ కి మనకేంటంటే ఫండింగ్ కొన్ని డొమెస్టిక్ సోర్సెస్ నుంచి వస్తాయి, ఇంకొన్ని ఫారెన్ సోర్సెస్ నుంచి వస్తాయి. కొన్నిసార్లు ఏమవుతాయంటే కొన్ని బోగస్ ఎన్జిఓస్ ఉంటాయి, అంటే ఏంటంటే పేపర్ మీద ఉంటాయి అన్నమాట. సో అవి ఎందుకంటే జనరల్ గా మనకి మనీ లాండరింగ్ కి హెల్ప్ చేస్తాయి. అంటే ఎలా అంటే కొన్ని మూవీస్ లో చూపిస్తారు మనకేంటంటే పేపర్ మీద కంపెనీ ఉంటుంది కానీ దేనికి ఉండదు, కానీ ఎక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్ వస్తున్నట్టు లేకపోతే ఇంకెలాగో చూపిస్తారు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆ వచ్చిన మనీని మనకి ఏవైనా గొడవలకి ఇండియాలో అవుతున్న గొడవలకి వాటికి సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట. అంటే నేషనల్ సెక్యూరిటీకి ఇంపాక్ట్ చేస్తున్నట్టు. ఓకే, సో అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి మనకి ఫారెన్ ఫండింగ్ వస్తున్నప్పుడు దానికి అకౌంటబిలిటీ పెంచుతూ దాన్ని దేనికి యూజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి యూజ్ చేస్తున్న పర్టికులర్ యాక్టే రెగ్యులేషనే ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 మాట.
So it aims to regulate the acceptance and utilization of foreign contributions to prohibit the activities detrimental to national interest. So genuine గా NGOs కి ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ వస్తుంటే అవి ఏదైనా డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ కో, హెల్త్ కో, దేనికో ఒకదానికి, ఉమెన్ ఎంపవర్మెంట్ కో యూజ్ చేస్తే ప్రాబ్లం లేదు. సో కానీ అలా తీసుకొచ్చిన ఆ దారిలో తీసుకొచ్చి ఆ మనీని ఇంకా దేనికైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి యూజ్ చేస్తే దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఉన్న పర్టికులర్ యాక్టే ఇది మాట. ఓకే, ఇట్ ఫస్ట్ ఎనాక్టెడ్ ఇన్ 1976 లో ఫస్ట్ టైం వచ్చింది. సో తర్వాత అది 2010 లో రిప్లేస్ అయ్యి అండ్ తర్వాత అమెండ్మెంట్స్ ద్వారా చాలా చేంజెస్ అయింది. రీసెంట్ అమెండ్మెంట్ మనకి 2020లో అయింది. సో ఇప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ యాక్ట్ అనేది ఎవరు అడ్మినిస్టర్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అడ్మినిస్టర్ చేస్తుంది. అండ్ ఈ రిజిస్ట్రేషన్, సో మనకి ఆ పర్టికులర్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ని తీసుకోవాలి అంటే ఆ ఎన్జిఓ అన్నది గవర్నమెంట్ దగ్గర నుంచి, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అన్నది రెన్యువల్ మాట. ఎన్నేళ్ళకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి? 5 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోలేకపోతే అది మళ్ళీ ఆ ఫండ్ ని తీసుకోవడానికి అర్హత ఉండదు అన్నమాట. So around 6,000 NGOs are registered under FCRA, receiving nearly 22,000 crore annually. Okay. సో కీ ప్రొవిజన్స్, ఇప్పుడు ఈ అమెండ్మెంట్ లో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలనుకుంటుంది. సో కీ ప్రొవిజన్స్ చూద్దాం. గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ఫారెన్ ఫండెడ్ అసెట్స్. సో మనకి ఫారెన్ సోర్సెస్ నుంచి వచ్చిన డబ్బుతోనో ఫండ్స్ తోనో ఏవైనా అసెట్స్ కొంటే దాని మీద గవర్నమెంట్ కంట్రోల్ తీసుకోవాలనుకుంటుంది. ఎలాగా? ఒక డెసిగ్నేటెడ్ అథారిటీని అపాయింట్ చేయాలనుకుంటుంది. దాని పని ఏంటి? ఇట్ విల్ మేనేజ్ అసెట్స్ బాట్ యూజింగ్ ద ఫారెన్ ఫండ్స్ ఇఫ్ అన్ ఎన్జిఓస్ FCR రిజిస్ట్రేషన్ ఇస్ క్యాన్సిల్డ్, సరెండర్డ్, ఎక్స్పైర్స్ ఆర్ నాట్ రెన్యూడ్. సో 5 years ఒకసారి రెన్యువల్ చేసుకోవాలన్నాను కదా. సో అది ఒకవేళ రెన్యువల్ చేసుకోలేకపోయినా, లేకపోతే ఎక్స్పైర్ అయిపోయినా, లేకపోతే ఆ పర్టికులర్ ఎన్జిఓకి మనకి ఏదో ప్రాబ్లం ఉండి గవర్నమెంట్ ఏంటంటే దాన్ని క్యాన్సిల్ చేసిన, అలాంటప్పుడు ఫారెన్ సోర్సెస్ నుంచి కొన్న అసెట్స్ ఉంటాయి కదా, ఒక స్థలాన్నో ఒక ఇల్లునో కొన్నదనుకుంటే ఆ అసెట్ బాధ్యత ఎవరిదంటే ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ అనమాట. ఓకే, సో ఇఫ్ రిజిస్ట్రేషన్ ఇస్ నాట్ రిస్టోర్డ్, ద గవర్నమెంట్ కెన్ టేక్ ఓవర్ ఆర్ సెల్ దోస్ అసెట్స్. సో ఇప్పుడు ఏంటి? రిజిస్ట్రేషన్ 5 years లోని అయిన తర్వాత మళ్ళీ అదేం చేయాలి? రెన్యువల్ చేసుకోవాలి. సో ఆ రెన్యువల్ టైం కూడా దాటిపోయింది అనుకోండి. సో ఇది అంతవరకు ఆ పర్టికులర్ అసెట్స్ బాధ్యతని తీసుకుంటుంది అనమాట. ఎలాంటి వాటిని? ఫారెన్ ఫండింగ్ ద్వారా కొన్న అసెట్స్ బాధ్యతని తీసుకుంటుంది. సో ఒకవేళ గవర్నమెంట్ ఆ రెన్యువల్ ఇంకా మళ్ళీ చెయ్యకపోతే ఏమవుతుందంటే అప్పుడు ఆ పర్టికులర్ అసెట్స్ కి ఏంటంటే కంప్లీట్ గా రెస్పాన్సిబిలిటీ ఎవరిది అవుతుంది? గవర్నమెంట్ అవుతుంది. గవర్నమెంట్ పూర్తిగా వాటిని అమ్మచ్చు. గవర్నమెంట్ ఇష్టం అన్నమాట, అది అమ్మచ్చు, లేకపోతే గవర్నమెంటే మెయింటైన్ చేయొచ్చు. ఆటోమేటిక్ క్యాన్సిలైజేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కి కూడా ఒక క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. FCRA రిజిస్ట్రేషన్ విల్ ఆటోమేటిక్లీ ఎండ్. ఎలాంటి కేసెస్ లో? రెన్యూవల్ ఇస్ నాట్ అప్లైడ్ ఫర్. సో రెన్యూవల్ అప్లై చేయకపోయినా 5 ఏళ్ళ తర్వాత రెన్యూవల్ అప్లై చేయాలి. అప్లై చేస్తేనే వస్తుంది. సో రెన్యూవల్ అప్లై చేయకపోయినా క్యాన్సిల్ అయిపోద్ది రిజిస్ట్రేషన్. రెన్యూవల్ ఇస్ రిజెక్టెడ్. సో రెన్యూవల్ నువ్వు గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పంపించి సో ఏదో కారణంతో రిజెక్ట్ చేసినా సో అది కూడా ఒక కండిషన్. వ్యాలిడిటీ పీరియడ్ ఎక్స్పైర్స్. ఓకే, టైమ్ బౌండ్ యూజ్ ఆఫ్ ఫారెన్ ఫండ్స్. ఇంకోటి ఏంటంటే ఫారెన్ ఫండ్స్ మనకి ఎన్జిఓకి వచ్చాయి అనుకోండి. సో అది ఇంత టైంలో మేము యూజ్ చేయాలి అని ఎన్జిఓ చెప్తుంది మరి, చెప్పాలి. అండ్ చెప్పిన తర్వాత అంత టైంలో యూజ్ చేయాలి. యూజ్ చేయలేకపోతే ఏమవుతుందంటే అవి మళ్ళీ గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. రిస్ట్రిక్షన్ డ్యూరింగ్ సస్పెన్షన్. ఓకే, a suspended organization cannot sell, transfer or mortgage foreign funded assets without prior government approvals. ఇప్పుడు ఒక పర్టికులర్ ఎన్జిఓ మీద సస్పెన్షన్ ఉంది అనుకోండి, ఆ పర్టికులర్ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది, ఆ ఎన్జిఓ యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పి. అలాంటి టైంలో ఆ ఎన్జిఓ ఫారెన్ ఫండ్స్ నుంచి వచ్చి కొన్న ఏ అసెట్ నైనా దాన్ని సెల్ చేయకూడదు, ట్రాన్స్ఫర్ చేయకూడదు, తాకట్టు కూడా పెట్టకూడదు అన్నమాట. గ్రేటర్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ఇన్వెస్టిగేషన్. ఇంకో క్లాజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ పెరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో. స్టేట్ గవర్నమెంట్ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మస్ట్ అప్టేన్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ సెంటర్ బిఫోర్ ఇన్వెస్టిగేటింగ్ FCRA రిలేటెడ్ వైలేషన్స్. సో ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ అయినా ఏదైనా లా ఎన్ఫోర్స్మెంట్ ఆర్గనైజేషన్ అయినా ఇలాంటి వైలేషన్ కేసెస్ చూడాలనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అన్నది తెచ్చుకోవాలని చెప్తుంది. సో ఎక్కువ సెంట్రలైజేషన్ పెరిగిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద మనకి డిసెంట్ కి వస్తున్న కాజ్ మాట, అంటే క్రిటిసిజం కి వన్ ఆఫ్ ద కాజ్. ఓకే, రెడ్యూస్డ్ పెనాలిటీస్. మెయింటైన్ పనిష్మెంట్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 5 years ఇంప్రిజన్మెంట్ టు 1 year ఆర్ ఫైన్ ఆర్ బోత్ మాట. ఓకే,
personal liability of the office bearers. Okay, directors, trustees, partners and other key managers can be held personally responsible for violations unless they prove due diligence. సో మనకి ఆ ఎన్జిఓలో వర్క్ చేసే మెయిన్ బాడీస్, మెయిన్ అథారిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట. మాకు తెలీదు, పైన చెప్పారు, ఇలా కాకుండా సో వాళ్ళ ఇన్నోసెన్స్ ని వేరేగా ప్రూవ్ చేసుకుంటే తప్ప, లేకపోతే ఆటోమేటిక్ గా దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఓకే, permanent vesting of assets with the government. If the organization shutdowns or ceases to exist, its foreign funded assets will permanently vest with the government through the designated authority. So complete ga organization anta mootapadindi anukondi, foreign sources nunchi fund chestu, foreign fund దగ్గర నుంచి వచ్చిన తీసుకొని ఏ అసెట్స్ కొన్నా ఆ అసెట్స్ అన్ని గవర్నమెంటే తీసేసుకుంటుంది. నెక్స్ట్ 52nd G7 సమ్మిట్. ఓకే, సో ఇది మనకి న్యూస్ లో ఉంది. సో ఎందుకు న్యూస్ లో ఉందంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఈ 52nd G7 సమ్మిట్ ని అటెండ్ అవ్వడానికి ఫ్రాన్స్ కి వెళ్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా ఆల్రెడీ వెళ్ళారు. సో ఇది మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఎలా గుర్తుంచుకోవాలంటే, ఏం తెలుసుకోవాలంటే ఈ G7 సమ్మిట్ గురించి తెలుసుకోవాలి. సో డీటెయిల్స్ ఏంటి? దిస్ విల్ బి ద PM's 7th consecutive participation and 14th for India, reflecting its growing importance in global affairs. సో ఇండియా G7 మెంబర్ కంట్రీస్ లో ఒక మెంబర్ కాదు, కానీ ఇట్ వాజ్ ఇన్వైటెడ్ టు పార్టిసిపేట్. అండ్ మోడీ గారు కంటిన్యూస్ 7th టైం ఇది ఇన్వైట్ చేశారు అండ్ ఇండియా 14th టైం ఇన్వైట్ అయ్యబడింది అనమాట. అంటే మన పార్టిసిపేషన్ అన్నది గ్లోబల్ పాలిటిక్స్ లో, గ్లోబల్ ఎకనామిక్స్ లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది అనమాట. అంత ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఇండియాకని మనం అర్థం చేసుకోవాలి. ఇండియాస్ అసోసియేషన్ విత్ G7 బిగిన్స్ ఇన్ 2003. Okay, India is the only country to have the record of being invited 15 times to this group of the world's most industrialized nations. Okay, సో G7 కంట్రీస్ అంటే గ్రూప్ ఆఫ్ 7 మాట. ఓకే, ఇది ఒక ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ ఆఫ్ 7 కంట్రీస్ మాట. ఇది ఏంటంటే మనకి వరల్డ్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఉన్నాయి కదా, ఈ మోస్ట్ అడ్వాన్స్ ఎకానమీస్ అన్ని ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యాయి ఇన్ఫార్మల్ గా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ G7 మాట. సో వాటి కాంట్రిబ్యూషన్ ఏంటి? వరల్డ్ జీడిపికి మనకి 30% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తాయి ఈ 7 నేషన్సే. అలాగే మన వరల్డ్ పాపులేషన్ కి కేవలం 10% ఆఫ్ పాపులేషన్ అవి హోల్డ్ చేస్తాయి అన్నమాట. సో మెంబర్స్ ఎవరు మనకి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ మాట. యూరోపియన్ యూనియన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది, బట్ దాన్ని ఒక కంట్రీగా కౌంట్ చేయరన్నమాట. ఓకే, సో మనకి యాక్చువల్ గా ఈ G7 అన్నది 1975 లో ఆయిల్ క్రైసిస్ తర్వాత ఫామ్ అయింది అన్నమాట. సో అప్పుడు G6 గానే ఫామ్ అయింది. అంటే కెనడా అప్పుడు లేదు. మనకి 1976 లో కెనడా అన్నది జాయిన్ అవడం జరిగింది అన్నమాట. రష్యా మనకి 2014 తర్వాత రష్యా జాయిన్ అయింది, కానీ 2014 లో ఏంటంటే దాని మెంబర్షిప్ అన్నది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఎనెక్సేషన్, యుక్రెయిన్ నుంచి క్రిమియాని ఎనెక్స్ చేసింది కదా, సో దాన్ని రీజన్ గా పెట్టి మాట సో దాన్ని రష్యాని మెంబర్షిప్ ని G7 నుంచి క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఆల్ ద G7 హ్యాస్ నో ఫార్మల్ లెజిస్లేటివ్ పవర్స్, ఇట్ మెంబర్స్ రిప్రజెంట్ significant share of global economic output and often coordinate policies that influence international affairs and world economy. చెప్పాను కదా దీని కాంట్రిబ్యూషన్ ఎంత? మనకి ఈ 7 నేషన్స్ 30% ఆఫ్ వరల్డ్ జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కాబట్టి సో అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి వరల్డ్ లో ఉన్న ఎకానమీ అంతా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కంట్రీస్ అన్ని అందులో పార్ట్ మాట. అంటే వరల్డ్ ఎకనామిక్ పవర్ గా కన్సిడర్ చేస్తున్న కంట్రీస్ అన్ని అందులో పార్ట్. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏ పాలసీ తీసుకున్నా గ్లోబలైజేషన్ వల్ల వరల్డ్ వైడ్ అవి ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అలాంటి పాలసీ మేకింగ్ దాంట్లోని సో ఇండియాను కూడా ఇన్వైట్ చేస్తే సో ముఖ్యంగా మనకు కూడా కొంత సే ఉంటుంది కదా. సో ప్రెసిడెన్సీ అన్నది ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఇయర్ అది ఫ్రాన్స్ తీసుకుంటుంది. అండ్ అలాగే మనకి ప్రయారిటీ థీమ్ ఏంటి ఇయర్ది ఏంటంటే అడ్రసింగ్ మేజర్ జియో పొలిటికల్ క్రైసిస్, గ్లోబల్ ఎకనామిక్ బ్యాలెన్సెస్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. ఈ విషయాల మీద మాట్లాడుకోవడానికి మేజర్ థీమ్స్ మాట అక్కడ. ఓకే, ప్రాజెక్ట్ కుష.
సో నెక్స్ట్, Defense Minister Rajnath Singh has described the indigenous Project Kusha air defense system as a potential game changer for India's security architecture. ఈ ప్రాజెక్ట్ కుషా అన్నది మన డిఫెన్స్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మన డిఫెన్స్ మినిస్టర్ అయిన రంజిత్ సింగ్ గారు అంటున్నారు. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ కుషా ఏంటో చూద్దాం. ప్రాజెక్ట్ కుషా ఏంటంటే లాంగ్ రేంజ్ ఇండిజినియస్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ being developed by DRDO to provide layered air defense against a range of aerial threats. ఓకే, సో ఇదేంటంటే మనకి లేయర్డ్ గా ఎవరైనా అటాక్ చేస్తే మనకి డిఫెండ్ చేయడానికి లేయర్డ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకి S-400 రష్యా దగ్గర నుంచి తీసుకున్నాం కదా, అలాంటి మోడలే ఇండిజినియస్ గా ఇండియా తయారు చేసుకుంటుంది. అదే దాన్ని ప్రాజెక్ట్ కుషా అంటారు అన్నమాట. సో దాని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం అన్నమాట. ఓకే, సో స్పెసిఫికేషన్ ఏంటి? ఇట్ ఈస్ అ డిజైన్ టు రైవల్ అడ్వాన్స్ ప్లాట్ఫామ్ సచ్ as రష్యాస్ S-400 చెప్పాను కదా. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కుషాలో మన ఈ పర్టికులర్ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ కి మనకి ఉండ క్రైటీరియాస్ ఏంటి ఆర్ పారామీటర్స్ ఏంటి? ఒకటి, M1 ఇంటర్సెప్టర్ విత్ రేంజ్ ఆఫ్ 150 కిలోమీటర్స్ అన్నమాట. సో 150 కిలోమీటర్స్ కి M1 ఇంటర్సెప్టర్ అని ఉంటుంది. నెక్స్ట్ 250 వరకు మనకి ఏంటంటే M2 ఉంటుంది. అండ్ అలాగే 350 to 400 కిలోమీటర్స్ వరకు M3 ఇంటర్సెప్టర్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ కుషా సిస్టమ్ లో ఇంటిగ్రేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ మాట. So the system is intended to counter fighter aircrafts, including stealth platforms, drones, cruise missiles, precision-guided mutilations, and certain ballistic missile threats. So aerial defense అని చెప్పన్నాను కదా, మల్టిపుల్ లేయర్స్ అని. సో ఒకవేళ మనకి మన ఎనిమీ కంట్రీస్ నుంచి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చిన, స్టెల్త్ ప్లాట్ఫామ్స్ వచ్చిన, డ్రోన్స్ వచ్చిన, క్రూజ్ మిసైల్స్ వచ్చిన, కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ వచ్చిన, వాటిని అన్నిటినీ హ్యాండిల్ చేసేటట్టు ఈ కుషా మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని డెవలప్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ద ప్రాజెక్ట్ ఈస్ ఆల్సో లింక్ టు ద బ్రాడర్ మిషన్ సుదర్శన్ చక్ర, అన్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ అట్ బిల్డింగ్ అ మల్టీ లేయర్డ్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ఫర్ ఇండియా బై 2035. సో మిషన్ సుదర్శన్ చక్ర ఏంటంటే ఇట్స్ అ హోలిస్టిక్ ప్రోగ్రామ్ అన్నమాట. హోలిస్టిక్ ప్రోగ్రామ్, మల్టీ లేయర్డ్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సో మనకేంటంటే ఇండియాని అన్ని రకాలుగా సంరక్షించడానికి ఒక మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ చేస్తున్నాం, అదే మిషన్ సుదర్శన్ చక్ర. అందులోని ప్రాజెక్ట్ కుషా అన్నది ఒక పార్ట్. ఓకే, సో డెవలప్మెంట్ స్టేటస్, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ గ్రాంటెడ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద నెసెసిటీ in 2023 for the procurement of 5 squadrons for the Air India Force. Operational deployment is expected between 2028 and 2030. సో మనకి 5 స్క్వాడ్రన్స్ అంటే, స్క్వాడ్రన్ అంటే ఒక సెట్ మాట. సో ఈ ఎయిర్ డిఫెన్స్ ఏంటి, మనకి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిసైల్స్, రేడార్స్ ఇవన్నీ కలిపి వర్క్ అవుతున్నాయి కదా. ఇలా ఒక కంప్లీట్ యూనిట్ మాట. కొన్ని రేడార్స్, కొన్ని పర్టికులర్ మిసైల్స్, కొన్ని క్రూజ్ మిసైల్స్, ఇవన్నీ కలిపి మనకి ఈ డిఫెన్స్ అన్నది ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే మన దగ్గర ఉన్న మిసైల్ సిస్టమ్స్, అగ్ని అవ్వండి, పృథ్వీ అవ్వండి, ఏవైనా ఈ మిసైల్ సిస్టమ్స్ అన్ని కలిపి మనం ఈ డిఫెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో దాన్ని ఒక స్క్వాడ్రాన్ అంటారు అన్నమాట. సో ఇలా మనకి 5 సిస్టమ్స్ ని మనం ఆర్డర్ పెట్టుకుంటున్నాము. అండ్ అలా మనకి 2028 అండ్ 2030 కల్లా ఫస్ట్ డెలివరీ రావాలని ఎక్స్పెక్టేషన్ ఉంది అన్నమాట. నెక్స్ట్, ఇండిజినియస్ ఏఐ మోడల్ వర్యా. సో ఇది మనకి న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉందంటే, ఇండియా ఏఐ మిషన్ హ్యాస్ సపోర్టెడ్ ద లాంచ్ ఆఫ్ వర్యా, అండ్ ఇండిజినియస్ ఏఐ పవర్డ్ వీడియో జనరేషన్ మోడల్ డెవలప్డ్ బై అవతార్. సో అవతార్ అనే కంపెనీ మనకి ఏంటంటే వర్యా అని చెప్పి వీడియో జనరేటింగ్ సిస్టమ్ మాట. ఇది ఒక ఏఐ మోడల్, అది డెవలప్ చేయడం జరిగింది. ఇది మనకి ఇండియా ఏఐ మిషన్ సపోర్ట్ చేయడం జరిగింది. సో మనం ఈ పర్టికులర్ ఫీచర్ ఆర్ ఈ పర్టికులర్ యాప్ ఇదేంటి ఫీచర్స్ ఏంటో చూద్దాం. వర్యా ఈజ్ అన్ ఇండియాస్ ఏఐ పవర్డ్ వీడియో జనరేషన్ మోడల్. సో ఏఐ ద్వారా మనకి ఈ వర్యా అనే దాన్ని తయారు చేసాం. సో ఇది ఏం చేస్తుంది, వీడియోస్ అన్నది జనరేట్ చేస్తుంది. కానీ ఇన్పుట్ గా ఏం తీసుకుంటుంది, మనం ఇచ్చిన టెక్స్ట్ అయినా ఇమేజెస్ అయినా ఇన్పుట్ గా తీసుకుంటూ మనకి అవుట్పుట్ గా వీడియోస్ ఇస్తుంది. అంటే మనం ఏదైనా సినారియోను డిస్క్రైబ్ చేస్తూ దానికి వీడియో తయారు చేయు అంటే దానికి వీడియో తయారు చేయడం జరుగుతుంది. ఓకే,
ఇది దీనిలో యూజ్ చేస్తున్న మోడల్ ఏంటి అంటే ఈ వర్యాని ఎలా తయారు చేశారు అంటే మనకి డిస్టిల్డ్ ఏఐ మోడల్ ని యూజ్ చేశారు అన్నమాట. సో ఈ పదం మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్టన్ న్యూ టెక్నాలజికల్ టర్మ్స్ గురించి అడుగుతారు అన్నమాట. జస్ట్ డిస్క్రిప్షన్ అడుగుతారు ఇదంటే ఏంటని. సో డిస్టిల్డ్ ఏఐ మోడల్ అంటే ఏంటంటే మనకి స్మాలర్ model has been trained from a larger AI model to deliver similar results with less computing power, lower cost and faster speed. ఈ ఏఐ అంటే ఏం చేస్తున్నాం, మనం మనిషిలాగే ఆలోచించేటట్టు ఒక మిషన్ ని తయారు చేస్తే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ డిస్టిల్డ్ ఏఐ మోడల్ ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ ఇంకొక ఏఐని ట్రైన్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి లెస్ కాంప్యూటేషన్ పవర్ అవుతుంది, లో కాస్ట్ అవుతుంది, ఫాస్టర్ స్పీడ్ అవుతుంది. అంటే ఒక అడ్వాన్స్డ్ మోడల్ ఏంటంటే దాన్ని ఒక పర్టికులర్ టాస్క్ కోసం ఇంకొక ఏఐని ట్రైన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే తక్కువ కాస్ట్ అవుతుంది, స్పీడ్ గా పని అవడం జరుగుతుంది అన్నమాట. అలాగే మనకి తక్కువ కన్జంప్షన్ కూడా అవుతుంది అన్నమాట. వివిధ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ అంటే లైక్ ఏంటి ఎలక్ట్రిసిటీ అని, కూలింగ్ ఎనర్జీ ఇవన్నీ ఏంటంటే నార్మల్ దాంతో కంపేర్ చేస్తే తక్కువ అవుతుంది. అలాంటి కైండ్ ఆఫ్ మోడల్ ఏమంటాం, డిస్టిల్డ్ ఏఐ మోడల్ అంటాం. ఇట్ ఈస్ డిజైన్ టు క్రియేట్ ఇండియా సెంట్రిక్ కంటెంట్ ఇంక్లూడింగ్ ఫెస్టివల్స్, ట్రెడిషన్స్, క్లోతింగ్, ఫుడ్, రీజన్స్ అండ్ డైలీ లైఫ్. సో దీని కంటెంట్ డిజైనింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇండియా రిలేటెడ్ కంటెంట్ ని డెవలప్ చేయాలని చెప్పి తీసుకొస్తున్న మెజర్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఫాలోస్ అన్ ఐడియా వీడియో స్టోరీ వర్క్ ఫ్లో. అంటే మనం ఐడియాని వీడియోలో చేస్తున్నారు, ఈ వీడియోస్ చాలా వీడియోస్ కలిపితే ఒక స్టోరీ లైన్ జనరేట్ చేయొచ్చు కదా. సో అలాంటి వర్క్ ఫ్లోని సపోర్ట్ చేస్తూ డెవలప్ అయిన మోడల్ అన్నమాట. ఓకే, ఇట్ హెల్పింగ్ యూజర్స్ క్రియేట్ అండ్ ఎక్స్టెండ్ విజువల్ నరేటివ్స్ ఫ్రమ్ అ సింపుల్ ప్రాంప్ట్స్. సో సింపుల్ ప్రాంప్ట్స్ తో మనం ఏంటంటే ఇప్పుడు అంటే వీడియో మేకింగ్ అన్నది మనకి ఇంకా పెద్ద టీడియస్ అఫేర్ కాకుండా మనం ప్రాంప్ట్ ప్రాపర్ గా ఇచ్చుకుంటే చిన్న చిన్న వీడియోస్ తయారు చేసుకోవచ్చు. ఆ వీడియోస్ ని మనం ప్రాపర్ గా ఇంటిగ్రేట్ చేసుకుంటే ఒక స్టోరీ టెల్లింగ్ కి యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో కీ ఫీచర్స్ ఏంటి, రెడ్యూసెస్ వీడియో జనరేషన్ స్టెప్స్ ఫ్రమ్ 50 to 4. ఎంత చేంజ్ ఉంది మనకి, 50 నుంచి 4 స్టెప్స్ కి ఎన్హాన్స్ అయిపోయింది మాట. జనరేట్స్ వీడియోస్ అట్ 0.48 per second మాట. ఓకే, సో పర్ సెకండ్ కి 0.48 వీడియోస్ ని జనరేట్ చేయొచ్చు. క్లెయిమ్డ్ టు బి అప్ టు 10 times more cost efficient than many leading global video generating models. ఈ వర్యా అన్నది గ్లోబల్ లో ఇప్పుడుకున్న వీడియో జనరేటింగ్ మోడల్స్ తో కంపేర్ చేస్తే 10 times బెటర్ గా ఎఫిషియెంట్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ.